సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా కోడి పందాలు, పేకాట, గుండాట తదితర ఆటలన్నీ కూడా పెద్ద ఎత్తున జరిగాయని చెప్పుకోవచ్చు. కోట్ల రూపాయల నగదు కూడా చేతులు మారింది. ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే మొన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక వ్యక్తి రమేష్ అనే వ్యక్తి 1,50,00,000 పైగా కోడి పందాల్లో గెలిచి రికార్డునైతే సృష్టించాడు. అయితే నిన్న ఏదైతే కృష్ణా జిల్లాలో అది పశ్చిమ గోదావరి జిల్లాలో రికార్డ్ అయితే కృష్ణా జిల్లాలో కేసరపల్లిలో నిన్న ఒక ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందినటువంటి అమర్ అనే ఒక వ్యక్తి ఈ కోడి పందాల్లో రూ. 1,00,00,000 గెలుచుకున్నాడు. ఏదైతే తను బరిలోకి దింపినటువంటి కోడి గెలవటంతో ఆయన రూ. 1,00,00,000 అయితే సొంతం చేసుకున్నారనమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కోడి పందాల ఇటు కృష్ణా జిల్లాలతో పాటు ఇటు గుంటూరు జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలలో కూడా ఈ కోడి పందాలు, పేకాట, గుండాట తదితర ఈ ఆటలన్నిటిలో కూడా కోట్ల రూపాయలైతే చేతులు మారాయి. మద్యం కూడా ఏరులై పారిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్టయితే గత ఏడాదిని తలదన్నేలాగా కోట్ల రూపాయల్లో బెట్టింగ్‌లనేది జరిగాయి. ఒక్కొక్కళ్ళు కోట్ల రూపాయలు గెలుచుకున్నారంటే ఒక కోడి పందెంలో అది సామాన్యమైన విషయం కాదు. దీంతో పాటు చూసుకున్నట్టయితే మచిలీపట్నం మంగినపూడిలో గూడా ఒక కోడి పందాల శిబిరం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ శిబిరంలో ఒక లక్కీ డ్రా టికెట్లను 500కి అమ్మటం జరిగింది. అయితే ఆ 500 టికెట్లలో రూ. 500 పెట్టి ఒక వ్యక్తి టికెట్ కొన్నాడు. దానికి బుల్లెట్ బండిని కూడా 2.5 లక్షలు విలువ చేసే బుల్లెట్ బండిని ఆయన లక్కీ డ్రాలో గెలుచుకున్నారు. చూడొచ్చు అంటే జనాలను ఆకట్టుకునేందుకు ఎవరైతే ఈ పందెం నిర్వాహకులు ఉంటారో వాళ్ళు ఎంత ప్రణాళికలు రూపొందించుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్లారో మనం అర్థం చేసుకోవచ్చు. లక్కీ డ్రాలో ఒక వ్యక్తి బుల్లెట్, దాని తర్వాత సెకండ్ విన్నర్‌కేమో డబుల్ డోర్ ఫ్రిడ్జ్, అది కూడా 1,00,000 పైన ఉంటదనమాట. ఇట్లా ఐదుగురికి లక్కీ డ్రాలు తీసి ఐదుగురికి కూడా కాస్ట్‌లీ గిఫ్ట్స్ అనేది ఇవ్వటం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సంక్రాంతి 3 రోజులు ఏదైతే భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులలో కూడా ఇటు కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ఎన్టీఆర్ జిల్లాతో పాటు ఇటు చూసుకున్నట్లయితే ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని కోట్ల రూపాయలనేది చేతులు మారినట్లు కూడా పోలీసులకు సైతం పక్కా సమాచారం అయితే వస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హైకోర్టు ఎన్ని షరతులు పెట్టినప్పటికీ కూడా మేము ఎక్కడ కూడా కోళ్లను హింసించటం లేదు అననే నేపథ్యంలో కోళ్లకు కత్తులు కట్టకుండానే మేము ఆడుతున్నామనని ఎక్కడికక్కడ విచ్చలవిడిగా ఈ కోడి పందాలనే నిర్వహించారు. ఈ నేపథ్యంలో భారీ మొత్తంలో కూడా చాలా మంది డబ్బులను కూడా గెలుచుకున్నారు. కొంతమంది లక్షల్లో గెలుచుకున్నారు, కొంతమంది కోట్లలో అయితే గెలుచుకున్నారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో 1,50,00,000 రికార్డ్ అయితే కృష్ణా జిల్లాలో రూ. 1,00,00,000 నిన్న ఏదైతే జరిగిందో పందెం దాంట్లో ఈయన రూ. 1,00,00,000 గెలుచుకుని హైదరాబాద్‌కు చెందినటువంటి అమర్ రికార్డు సృష్టించాడు. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.